వెల్కమ్ టు సహృదయ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సహృదయ్ ఛానల్. ఈరోజు మనం పనస గింజలతో చికెన్ తయారు చేసుకుందామా? అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆయిల్ పెట్టుకొని అందులో చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు రొటీన్గా చికెన్ 65, చికెన్ చిల్లీ చికెన్ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం, అది త్వరగా మగ్గుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పనసకాయ గింజల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ చేసుకోవాలి. అవి ఇవి వేసాక ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 15 minutes తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 స్పూన్లు మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, పనసకాయ గింజలతో చికెన్ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా కొత్తగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. మీ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఓకే సార్, అందరూ రే చెప్పరా. ఓకే, తినండి తినండి, ఇక తినండి తినేసి